తమ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేక చర్చ జరగకుండా, ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మన పత్రికలు, మన టీవీ ఛానళ్ళు చెప్పే అబద్ధాలు, వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని మాత్రమే జనం నమ్మాలి. మనం అబద్ధాలు చెబుతూ ఉన్నామని, మన పత్రికలు, టీవీ ఛానళ్ళు అబద్ధాలు చెబుతూ ఉన్నాయని జనానికి తెలియకుండా ఉండాలి అంటే సోషల్ మీడియా కట్టడి మాత్రమే సొల్యూషన్ అని చెప్పి భావిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దాని కట్టడి కోసం మళ్ళీ ఒక మంత్రుల కమిటీ వేశారు. అందులో మానవ వనరులంట, ఐటీ అట, వైద్య ఆరోగ్య శాఖ అట, పౌర సరఫరా అట, సమాచార శాఖ అట, హోంశాఖ అట, ఇంతమంది మంత్రులతో ఒక కమిటీ వేశారు. వీళ్ళందరినీ సమన్వయం చేసే బాధ్యత సమాచార శాఖ డైరెక్టర్కి ఇచ్చుకుంటూ చీఫ్ సెక్రటరీ గారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వీళ్ళు ఏం చేయాలంట, దేశంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు వర్తించే ప్రస్తుత చట్టాలేంటి, నియమాలేంటి, మార్గదర్శకాలు ఏంటి అనేవి సమీక్షించాలట. దేశంలో ఉన్నవి రాష్ట్రం ఎట్లా సమీక్షిస్తుందో నాకు అర్థం కాలే. పోనీ జవాబుదారీతనం, సమ్మతి అమలులో అంతరాలను గుర్తించాలట. అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలట. పారదర్శకత ప్రమాణాలు, ప్లాట్ఫామ్ బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చర్యలతో సహా సోషల్ మీడియా జవాబుదారీతనానికి ప్రపంచ విధానాలను విశ్లేషించాలట. హానికరమైన కంటెంటు, తప్పుడు సమాచారం, ఆన్లైన్ దుర్వినియోగం, జాతీయ భద్రతకు ముప్పు తదితర అంశాలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేయాలట. ఫిర్యాదుల పరిష్కారం, నివేదించే విధానాలపై స్పష్టమైన బాధ్యతలను సూచించాలట. పౌర హక్కులను కాపాడడంపై సలహా ఇవ్వాలట. నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలను సృష్టించడం లేదా బలోపేతం కోసం సిఫారసు చేయాలట. నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రుల బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలట. సో మొత్తం మీద సోషల్ మీడియాను ఎలా కట్టడి చేయాలి అని రాత్రి పగలు ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లే ఉంది మరి.